162 ఆర్టికల్ వరకు మనకి కాన్స్టిట్యూషన్లో గవర్నర్ గారి మీద ఆర్టికల్స్ ఉంటాయండి. 163 నుంచి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్, ఎలాగైతే మనం యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూసామో 73, 74 అలాగా ఇక్కడ కూడా ఆర్టికల్ 163, 164 అలాగా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒకసారి టెక్స్ట్ బుక్ కంటెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ ఒక మొత్తం చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే దిస్ వీడియో మొత్తం స్టేట్ లెజిస్లేచర్ అంతా అయిన తర్వాత పెట్టాలి, లేదా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అయిన తర్వాత పెట్టాలి. అంటే గవర్నర్ టోటల్ కాన్స్టిట్యూషన్లో చాలా చోట్ల గవర్నర్ యొక్క ఫంక్షన్స్ కనబడుతూ ఉంటాయి. సో అందుకని ఇక్కడే మనం ఒకసారి ఒక ఓవర్వ్యూ తీసుకుంటే నెక్స్ట్ ఆర్టికల్స్ నుంచి మీకు గవర్నర్ స్టేట్ గవర్నమెంట్లో తగులుతూ ఉంటారు ప్రతి చోట. యాజ్ ప్రెసిడెంట్ పార్లమెంట్లో ఎలాగైతే చూసామో సమనింగ్ అవన్నీ కూడా అవన్నీ ఇక్కడ గవర్నర్ చేస్తారు కాబట్టి వీ కమ్ అక్రాస్ గవర్నర్ త్రూ అవుట్. అండ్ 356 ఆర్టికల్లో కూడా వీ పర్టికులర్లీ ప్రెసిడెంట్స్ రూల్లో గవర్నర్ గారి రిపోర్ట్ వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ for imposing president's rule in the state is one of the grounds is governor's report, governor's recommendation. And one of the grounds అని ఎందుకంటున్నానంటే ప్రెసిడెంట్ కెన్ థింక్ అదర్వైజ్ ఆల్సో. ప్రెసిడెంట్ గారికి ఓన్లీ గవర్నర్ రిపోర్ట్ మీదే ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని లేదు, అదర్వైజ్ అని కూడా ఒక వర్డ్ ఉంటుంది. సో ద మోస్ట్ మిస్యూజ్డ్ ఆర్టికల్ అని అంటారు ఆర్టికల్ 356ని, ద మోస్ట్ మిస్యూజ్డ్ ఆర్టికల్ అని కూడా అంటారు. అవన్నీ మనం అప్పుడు చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే ఐ వాంట్ టు డిస్కస్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ ఇన్ డీటెయిల్, ఈచ్ అండ్ ఎవ్రీ పవర్. గవర్నర్ గారు ప్రొసెసెస్ ఏముంటాయంటే గవర్నర్ గారికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ పవర్స్ ఉంటాయి, జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, ఇంకొన్ని డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఉంటాయి. గవర్నర్ హ్యాస్ సర్టెన్ డిస్క్రిషనరీ పవర్స్ ఆల్సో. ఎటు తిరిగి గవర్నర్ డస్ నాట్ పొసెస్ డిప్లొమాటిక్ అంటే ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారికి ఏంటి, హీ ఇన్వైట్స్ అదర్ కంట్రీస్ డిగ్నిటరీస్, హీ రిసీవ్స్ దెమ్. ప్రోటోకాల్ గట్టిగా ఉంటే మన ప్రెసిడెంట్ గారు వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు, లేదా మన ప్రెసిడెంట్ గారు డిప్లొమాటిక్ టూర్స్ వెళ్తారు వేరే కంట్రీస్కి. సో అవి డిప్లొమాటిక్ పవర్స్ అంటే మన గవర్నర్ గారు ఎక్కడికి వెళ్ళరు కదా స్టేట్ తరఫున. అలాగే మిలిటరీ పవర్స్ కూడా గవర్నర్ గారికి ఉండవు, ప్రెసిడెంట్ గారికి ఉంటాయి. ప్రెసిడెంట్ ఈజ్ ద బికాస్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఆఫ్ ద ఇండియా, ప్రెసిడెంట్ ఈజ్ ద సుప్రీం కమాండర్. సో అందుకని ప్రెసిడెంట్ గారికి మిలిటరీ పవర్స్ ఉంటాయి, మన గవర్నర్లకు ఉండవు. అలాగే గవర్నర్ గారికి ఎమర్జెన్సీ పవర్స్ కూడా ఉండవు. ప్రెసిడెంట్ విల్ ఇంపోజ్, ప్రెసిడెంట్ ప్రొక్లైమ్స్ నేషనల్ ఎమర్జెన్సీ, President proclaims through state emergency, and President proclaims financial emergency, whereas governor as per se doesn't have any emergency powers. So ivi unnavi, ivi lenivi. Okay, so let us discuss about each power in detail. Idantha textbook content, so you'll not find much difference, but manaki ive important statements la vastayi kabatti we have to know. So all the executive actions of the government of a state are formally taken in the name of the governor. ఇది మనకి ఆర్టికల్ చూసాం మనం. ఆర్టికల్ నంబర్ ఐ ఆల్సో డోంట్ రిమెంబర్ పర్టికులర్ నంబర్స్, ఐ ఓన్లీ రిమెంబర్ ద కంటెంట్. మనకి న్యాచురల్గా గుర్తుండాలి ఆర్టికల్ నంబర్స్, అంతేగాని పని కట్టుకుని ఈ క్లాజ్ ఎందులో ఉంది ఆ క్లాజ్ ఎందులో ఉంది అనేది ఇట్స్ ఇర్రిలవెంట్. ఓన్లీ వెరీ టిపికల్ ఆర్టికల్ హ్యాస్ టు బి రిమెంబర్డ్. అట్లా ప్రతి ఆర్టికల్ని నంబర్తో గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ ఆస్పిరెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అండ్ యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు ఆల్సో. అది సో ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. కంటెంట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ నంబర్స్ డిపెండ్స్ అపాన్ ద ఆర్టికల్, ద ఇంపార్టెన్స్ బట్టి. గవర్నర్ అపాయింట్స్ ద చీఫ్ మినిస్టర్, ఇది మనం మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్స్లో చూస్తాం. అలాగే గవర్నర్ అపాయింట్స్ ద అదర్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. మన ప్రెసిడెంట్ గారు ఎలాగైతే చేస్తారో సేమ్. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్, ఇది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీలోకి వస్తుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే మనకి ఇండియాలో లోక్సభ ఎలా ఉందో ఇక్కడ మన స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది కాబట్టి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ ఇండివిజువల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ టు ద గవర్నర్. ఇక్కడ ఈ స్టేట్స్లో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కంపల్సరీగా ఉండాలి, అపాయింటెడ్ బై ద గవర్నర్. అంటే గవర్నర్ గారికి కొన్ని స్టేట్స్లో ఎక్కడైతే ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నాయో అక్కడ గవర్నర్స్కి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ మనకి 371 ఆర్టికల్లో ఏబిసిడి మనది ఉంది కదా, 371DE మనం ఎలా ఉన్నాయో ఆ ఏబిసిడి ఈ అలాగే ఎన్న వరకు ఎక్కడికి వెళ్తాయి. అవన్నీ ఏంటంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఆర్టికల్ అనమాట. సో అక్కడ కొన్ని స్టేట్స్కి గవర్నర్స్కి సెపరేట్ పవర్స్, ఇంకా ఎక్కువ పవర్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మన మెయిన్ ఫారెస్ట్ ఏరియాని ఇష్టారాజ్యంగా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కదా ల్యాండ్ అంతా. సో ఆ స్టేట్ గవర్నమెంట్ని ఇష్టారాజ్యంగా వదిలేయకుండా ఆ ట్రైబ్ ఏదైతే ఎన్వైరన్మెంటల్గా కానీ అండ్ ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ని ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా కానీ ఎక్కడైనా అవకాశాలు ఉంటే అక్కడ పవర్స్ని యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కట్టేలు చేసిందనమాట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ దట్ మ్యాటర్ పుట్టింగ్ మెనీ పవర్స్ ఇన్ గవర్నర్ గారి దృష్టిలో లేకుండా
ఆ పర్టికులర్ ఫారెస్ట్ ఏరియాని కానీ ఆ ఫారెస్ట్లో నివసిస్తున్న ట్రైబల్స్ని కానీ ముట్టుకోవడానికి కానీ టచ్ చేయడానికి కానీ ఉండదన్నమాట. అంటే గివింగ్ ఇండిపెండెన్స్ టు ట్రైబల్ కమ్యూనిటీస్, దేర్ కౌన్సిల్స్, అలాగే మనకి కొన్ని 6th షెడ్యూల్ 5th షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి కదండి, మెయిన్గా 5th షెడ్యూల్ ఏరియాస్, అలాగా వాటి గురించి మనకి గవర్నర్కి కొన్ని ఎక్స్క్లూజివ్ పవర్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో అలాంటి స్టేట్స్లో కొన్ని పర్టికులర్గా ఈ స్టేట్స్ మాత్రం వెరీ గుర్తుపెట్టుకోండి బాగా. ఈ జార్ఖండ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వచ్చింది, యాక్చువల్గా ఇంతకుముందు బీహార్ స్టేట్ 2000లో మనకి బీహార్ నుంచి విడిపోయి జార్ఖండ్ ఫామ్ అయింది. ఇక్కడ బీహార్కి ఉండాలి యాక్చువల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్. వెనెవర్ జార్ఖండ్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ బీహార్ డజంట్ హ్యావ్ ఎనీ దట్ టైప్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ ఆర్ ఏరియాస్. జార్ఖండ్ హ్యాస్ దట్ ఏరియాస్. సో అందుకని దట్ వాజ్ రీప్లేస్డ్, బీహార్ వాజ్ రీప్లేస్డ్ బై జార్ఖండ్. అండ్ సేమ్ హ్యాపెండ్ విత్ ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ వాజ్ డివైడెడ్ ఇంటూ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ ఇన్ 2000. అక్కడ రెండు చోట్ల కూడా మీకు ఈ మనం కరెంట్ అఫేర్ జాగ్రఫీలో చదువుతాం, 90% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా ల్యాండ్ వాజ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ మధ్యప్రదేశ్ అని చదువుతాం. ఛత్తీస్గఢ్ కూడా మీకు అంతా ఫారెస్ట్ ఏరియానే. సో అలాగా ఆ రెండింటికి కూడా ట్రైబ్స్ ఉంటారు కాబట్టి, ట్రైబల్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళ వెల్ఫేర్కి ఒక మినిస్టర్ ఉండాలి. దట్ వాజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్. అలాగే ఒరిస్సాకు కూడా మీకు ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ. తర్వాత నెక్స్ట్ ఇది 165 ఆర్టికల్ అనుకుంటా, అడ్వకేట్ జనరల్. ఈ గవర్నర్ అయిపోయిన తర్వాత ఐల్ బి డీలింగ్ దోస్ ఆర్టికల్స్. గవర్నర్ అపాయింట్స్ అడ్వకేట్ జనరల్ అండి. మనకి ఇండియాలో ఏమంటాం, అటార్నీ జనరల్ అంటాం. అంటే యూనియన్ గవర్నమెంట్ ఒక లాయర్ గారిని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. స్టేట్ గవర్నమెంట్ ఒక లాయర్ గారిని అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ అంటాం అనమాట. సో ఆయన్ని గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు. మళ్ళీ సేమ్ డిటర్మిన్స్ హిజ్ రిమ్యూనరేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ద అడ్వకేట్ జనరల్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రిమెంబర్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత స్టేట్కి ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటారు టు కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ లోకల్ బాడీస్ ఎట్సెట్రా. సో ఆయన్ని కూడా గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు. ఇవన్నీ మనం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇదంతా కూడా మన 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 243 ఆర్టికల్లో మనకి వీళ్ళందరూ వస్తారు. ABCDE అని ఫైనాన్స్ కమిషను, స్టేట్ ఎలక్షన్ కమిషను అవన్నీ వస్తాయి. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. అక్కడ మనం 243 ఆర్టికల్ చూసినప్పుడు ఐ విల్ బి డీలింగ్ ఈచ్ ఆల్ఫాబెట్. A ఒక వీడియో, B ఒక వీడియో, C ఒక వీడియో చేస్తాం. ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కనబడతాయి మీకు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ మన సిలబస్లో చూస్తే ఒక యూనిటే దాని మీద రాస్తుంది. ఏదో సంథింగ్ ఎలాగా సిలబస్లో ఏమనుంది, అదే 10 చాప్టర్ పాలిటీలో లాస్ట్ సెంట్రలైజేషన్ వాజ్ డీసెంట్రలైజేషన్ అని చెప్పి మొత్తం అంతా అదే చాప్టర్ కదా. టోటల్ అంతా 243 ఆర్టికలే. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బల్వంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీస్, 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అండ్ దర్ ఇంప్లిమెంటేషన్. అంటే ఇంకా మొత్తం 243 ఆర్టికల్ మీద మీకు ఒక యూనిట్ ఇచ్చాడు మనకి. 243 ఆర్టికల్ మీద ఒక టోటల్ యూనిటే పెట్టాడు సిలబస్లో, లాస్ట్ వన్. సో దట్స్ సో దట్ ఐ విల్ బి డీలింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్ ఫర్ ఎ వీడియో. సరే, నెక్స్ట్ ఇప్పుడు మనం APPSC రాస్తున్నాం కదా, దాని చైర్మన్ గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు. ఇక్కడ ఏదో పాయింట్ మిస్ అయినట్టున్నాను. గవర్నర్ అపాయింట్స్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అండ్ డిటర్మిన్స్ ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్. ఈ కండిషన్స్ ఆఫ్ సర్వీసు, టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ దగ్గర మనకి ప్రీవియస్ గవర్నమెంట్లో అండ్ ఇనీషియల్ ఇయర్స్లో ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి స్టేట్ గవర్నమెంట్కి కొంచెం టసల్ వచ్చిందనమాట. టసల్ వచ్చినప్పుడు ఒక చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాంట్ దట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ టు బి గో అవే ఇమీడియట్లీ. బట్ అది జరగలేదు బికాజ్ ఆఫ్ ద కండిషన్స్, బికాజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఒకసారి అపాయింట్ అయిన తర్వాత వారి యొక్క సర్వీస్ కండిషన్స్ కానీ టెన్యూర్ని కానీ మార్చడానికి లేదు. అందుకని అక్కడ ఏమైంది, కంపల్సరీగా స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు వెయిట్ టిల్ దట్ సో అండ్ సో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గాట్ రిటైర్డ్. ఇది లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఒక ఎపిసోడ్ ఇనీషియల్ ఇయర్స్లో, అంటే సమ్ 2nd or 3rd ఇయర్ సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ ప్లీజ్ అబ్జర్వ్, గవర్నర్ డిటర్మిన్స్ ద కండిషన్స్. గవర్నర్ డిటర్మిన్స్ అంటే ఎవరు, అల్టిమేట్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. సో దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గవర్నర్ డిటర్మిన్స్ ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్. అంటే ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క సర్వీస్ కండిషన్స్ గవర్నర్ డిసైడ్ చేస్తారు. టెన్యూర్, ముఖ్యంగా టెన్యూర్ వాజ్ లెఫ్ట్ టు స్టేట్ గవర్నమెంట్. ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు. అంటే గవర్నర్ స్టేట్ గవర్నమెంట్ ఎందుకంటానంటే అల్టిమేట్లీ గవర్నర్ యాక్ట్స్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, అంతే కదా. సో దట్ ఈస్ వన్ పాయింట్. ఓకే, మన కమిషన్ గవర్నర్ గారే మన చైర్మన్ గారిని అపాయింట్ చేస్తారు. గవర్నర్ గారు మన మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ చేస్తారు. హౌఎవర్ ఈ పాయింట్ చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇష్యూ మీకు ప్రజెంట్ సినారియోలో మీరు కొన్ని చూస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఉంది అసలైన కిటుకు. దే కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ నాట్ బై ద గవర్నర్. మళ్ళీ ప్రెసిడెంట్ గారు ఎలా తీస్తారు, మళ్ళీ UPSC స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మెంబర్ అంతా మనం ఆర్టికల్స్ 315 నుంచి 323 వరకు నేర్చుకుంటాం. ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ కానీ
చైర్మన్ కానీ రిమూవల్ ఎలా ఉండాలని. సో ఇష్టారాజ్యం కాదు ఎవరిది కూడా. గమనించారు కదా ఈ పాయింట్. హవెవర్ దే కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ నాట్ బై ద గవర్నర్. గవర్నర్ అపాయింట్ చేయడం వరకే. నెక్స్ట్ ఇవి మన ఆర్టికల్స్. ప్రెసిడెంట్ గారు ఎలాగైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి, దట్ ఆర్టికల్ అనమాట. గవర్నర్ కెన్ సీక్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ గారిని ఎప్పుడైనా అడగచ్చు. అలాగే గవర్నర్ కెన్ ఆస్క్ ద చీఫ్ మినిస్టర్ టు సబ్మిట్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎనీ మ్యాటర్ ఆన్ విచ్ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ బై మినిస్టర్. మినిస్టర్గా తీసుకున్న డెసిషన్, బట్ ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకోలేదు. సో అప్పుడు చీఫ్ మినిస్టర్ గారిని అడగచ్చు, ఏమండి మీరు అందరూ కలిసి డెసిషన్ తీసుకుని నాకు అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, దో ద గవర్నర్ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు అపాయింట్ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్. ఇక్కడ దిస్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈస్ కన్సల్టేషన్ ఈజ్ రిక్వైర్డ్ బై ద ప్రెసిడెంట్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్. ఇప్పుడు ఏంటి, మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కొలీజియంతో చీఫ్ జస్టిస్ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్తో రికమెండేషన్ ప్రెసిడెంట్ గారికి వెళ్తుంది ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ని ఎక్కడ అపాయింట్ చేయాలని. బిఫోర్ అపాయింటింగ్ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్, ద ప్రెసిడెంట్ కన్సల్ట్స్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ కన్సల్ట్స్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ బిఫోర్ అపాయింటింగ్ ద జడ్జెస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ హైకోర్ట్స్. ఏ స్టేట్కి ఆ గవర్నర్ గారిని కన్సల్ట్ చేయడం అనేది ఒక క్లాజ్ ఉంది, ఒక సిస్టమ్ అనమాట అది. సో ప్రెసిడెంట్ విల్ కన్సల్ట్ గవర్నర్ బిఫోర్ అపాయింటింగ్ ద జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. ఆ స్టేట్ యొక్క గవర్నర్ గారిని అడుగుతారు. ఫైనల్గా మనకి నామినేషన్ ఉంటుంది కదా ఎమ్మెల్సీలో, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి గవర్నర్ హ్యాస్ ద పవర్ టు నామినేట్ 1/6 ఆఫ్ ద టోటల్ నంబర్స్. అంటే మనకి 58 మెంబర్స్ ఉన్నారు. 1/6 అంటే 6 భాగాలుగా విడగొడితే 58 డివైడ్ బై 6 అంటే 6 8s are 48, 6 10s are 60, 6 9s are 54. అంటే రఫ్గా 10 మెంబర్స్ అనుకోండి, రౌండ్ ఫిగర్. 6 9s are 54 కదా, 6 10s are 60. అంటే ఈ మధ్యలో ఉంది కాబట్టి విల్ టేక్ దిస్ వన్ 10. సో 10 మెంబర్స్ విల్ బి నామినేటెడ్ బై ద గవర్నర్. రఫ్గా చెప్తున్నా, ఎగ్జాక్ట్గా మనం మళ్ళీ మన స్టేట్ లెజిస్లేచర్ యొక్క ఇదంతా మనం ఎక్కడ చూడాలంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చూడాలి. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత 58 మెంబర్స్లో ఎవరు ఎంతమంది అనేది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంటుంది. అది వెళ్ళినప్పుడు ఒకసారి చూద్దాం. ఐ విల్ బి డీలింగ్ విత్ దోస్ వీడియోస్ ఆల్సో లేటర్ ఆన్. ఇప్పుడు కాదు, అంటే ఇది కానీ మీరు ఆగస్టులో చూస్తే లేటర్ ఆన్, ఈ వీడియో మీరు సెప్టెంబర్లో చూస్తే వస్తున్నాయి చూసుకోండి అంట, ఈ వీడియో మీరు అక్టోబర్ నవంబర్లో చూస్తే ఆల్రెడీ ఉన్నాయి చూసుకోండి అంట, అలాగనమాట. సో ఇన్ దట్ వే థింగ్స్ గో ఆన్. అదండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10 మెంబర్స్ని నామినేట్ చేస్తుంది. 1/6 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని గవర్నర్ గారు నామినేట్ చేస్తారు. ఎక్కడ ఏ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళని నామినేట్ చేస్తారు? హూ హ్యావ్ ఎక్సెల్డ్ ఆర్ హ్యావ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్, కోఆపరేటివ్ మూమెంట్ అండ్ సోషల్ సర్వీసెస్. ఇక్కడ ప్రెసిడెంట్ గారికి మన గవర్నర్ గారికి ఒకటి తేడా వచ్చింది, అది గమనించండి. అదేంటో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తారు రాజ్యసభలో 12 మెంబర్స్ని. అక్కడ కూడా ఇలాగ లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్ అని ఉంటాయి. ఈ రెండిట్లో ఒకటి ఉండదు, ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది గవర్నర్కి. ఆ ఒకటి ఎక్స్ట్రా ఏంటో నాకు క్లియర్గా కామెంట్ సెక్షన్లో సరదాగా పెట్టండి. అర్థమైంది కదా? ప్రెసిడెంట్ గారికి 4 ఉంటాయి, 4 ఫీల్డ్స్లోనే ఈ కెన్ నామినేట్. బట్ వెరాజ్ వీ కమ్ టు గవర్నర్, ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ. సో ఫైండ్ ద డిఫరెన్స్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అవి ఎగ్జిక్యూటివ్ పవర్స్. నౌ వీ కమ్ టు లెజిస్లేటివ్ పవర్స్. అంటే లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి ఏంటి పరిస్థితి? గవర్నర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. ప్రెసిడెంట్ గారు ఎలాగైతే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ అంటామో, గవర్నర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ అండర్ ఆర్టికల్ 168. గవర్నర్ హ్యాస్ ద రైట్ ఆఫ్ సమనింగ్ ఆర్ ప్రొరోగింగ్ ద స్టేట్ లెజిస్లేచర్ అండ్ డిసాల్వింగ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ప్రెసిడెంట్ గారికి ఏదైతే పవర్ ఉంటుందో ఇక్కడ గవర్నర్గా అదే పవర్ ఉంటుంది. అలాగే గవర్నర్ గారు అడ్రసెస్ ద స్టేట్ లెజిస్లేచర్. మొన్నే మనం చూసాం గవర్నర్ గారు అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్. మనకి ఇది మనం మొన్నే చూసాం కదా రీసెంట్గా, గవర్నర్ గారు అడ్రస్ చేయడం. అండ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్. మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఒక ఫస్ట్లో గవర్నర్ గారి అడ్రస్ ఉంటుంది. గవర్నర్ గారి అడ్రస్ అంటే ఏం లేదు, స్టేట్ గవర్నమెంట్ తయారు చేసి ఇస్తుంది. నా గవర్నమెంట్ ఇలా చేస్తుంది, నా గవర్నమెంట్ అలా చేస్తుంది, నా గవర్నమెంట్ ఇలా చేద్దాం అనుకుంటుంది, అదే గవర్నర్ గారి అడ్రస్ అనమాట. అలాగే గవర్నర్ గారు కెన్ సెండ్ మెసేజెస్ టు స్టేట్ లెజిస్లేచర్, పంపించవచ్చు మెసేజెస్. గవర్నర్ కెన్ అపాయింట్ ఎనీ మెంబర్ టు ద ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టు ప్రిసైడ్ ఓవర్ ఇట్స్ ప్రొసీడింగ్స్ వెన్ ద ఆఫీస్ ఆఫ్ బోత్ ద స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఫాల్ వేకెంట్ సైమల్టేనియస్లీ. ఒకవేళ స్పీకర్ గారి పదవిలో అండ్ డిప్యూటీ స్పీకర్ గారి పదవిలో ఇద్దరు లేకపోతే, వేకెంట్ అయితే, అంటే ఎవరు ఎలక్షన్ అయింది, ఏదైనా సంథింగ్ హ్యాపెండ్, లేరు, అప్పుడు గవర్నర్ గారు ఎవరినైనా అసెంబ్లీలో ఎవరైనా ఎమ్మెల్యేని గవర్నర్ గారు అపాయింట్ చేయొచ్చు అనమాట. టు ప్రిసైడ్ ఇట్స్ ప్రొసీడింగ్స్. స్పీకర్గా కాదు, టు ప్రిసైడ్ బై సిట్టింగ్ ఇన్ ద చైర్ ఆఫ్ స్పీకర్. జస్ట్ ఆ ప్రొసీడింగ్స్ని కండక్ట్ చేయడానికి. స్పీకర్ గారు అపాయింట్ అవ్వాలంటే ఎలక్షన్ జరగాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. స్పీకర్గా ఎన్నిక అవ్వాల్సిందే.
అప్పుడే స్పీకర్ అయినా, అదర్వైజ్ టు ప్రిసైడ్ ఓవర్ ఇట్స్ ప్రిసైడింగ్స్ అంతే, ప్రొసీడింగ్స్. తర్వాత గవర్నర్ డిసైడ్స్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చి ఓన్లీ లిమిటెడ్ పవర్, ఎక్కడ వరకు ఆ పంచాయతీరాజ్ ఎలక్షన్లు చేయడం వరకే, అక్కడ వరకే లిమిటెడ్ పవర్ ఉంటుంది. మిగతా అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది. మనకి ఎలాగైతే ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేస్తారో ఇక్కడ గవర్నర్ గారు డిసైడ్ చేస్తారు. మనకు 2 క్లాజులు ఉంటాయి, ఒకటేమో స్పీకర్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అలాగే గవర్నర్ గారికి కూడా ఒక డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఉంది, క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మళ్ళీ ఫైనల్గా మనకి ఎలాగైతే ఆర్టికల్ 123లో ప్రెసిడెంట్ గారు కెన్ ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ ఇఫ్ ద హౌసెస్ బోత్ హౌసెస్ వర్ నాట్ ఇన్ సెషన్, అలాగే గవర్నర్ గారు కూడా అండర్ ఆర్టికల్ 213 అండర్ ఆర్టికల్ 213 కెన్ ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ వెన్ ద స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. మనకి ఎలాగైతే ప్రెసిడెంట్ గారు ఆర్డినెన్స్ ఇస్తారో మళ్ళీ సెషన్ రాగానే 6 వీక్స్లో చేయాలో ఇక్కడ కూడా అంతే, విత్ ఇన్ 6 వీక్స్ ఫ్రమ్ ఇట్స్ రీఅసెంబ్లీ ఆఫ్ ద హౌస్. అందుకనే మనం 6 + 6 వీక్స్, 6 months + 6 weeks మ్యాక్సిమం టైం ఫర్ ఆర్డినెన్స్ అంటాం. ఆర్డినెన్స్ బతికే ఉండడానికి మ్యాక్సిమం టైం ఏంటంటే 6 months + 6 weeks. ఎందుకంటే 2 సెషన్ల మధ్యలో 6 months కన్నా ఎక్కువ ల్యాప్స్ అవ్వకూడదు. సో 6 months లోపల ఖచ్చితంగా ఒక సెషన్ పెట్టి తీరాలి కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఆర్డినెన్స్ వెంటనే ప్లేస్ చేయాలి. అక్కడ వెంటనే ప్లేస్ చేసిన తర్వాత 6 weeksలో దట్ ఆర్డినెన్స్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై ద లెజిస్లేచర్ అండ్ సెంట్ టు గవర్నర్ ఫర్ ఈజ్ అసెంట్. అంటే ఆయన ఇచ్చిందే కాబట్టి ఆ 6 weeksలో దట్ మస్ట్ బి అప్రూవ్డ్. అది కానీ 6 weeksలో అప్రూవల్ జరగలేదు అనుకోండి, దట్ ఆర్డినెన్స్ విల్ నాట్ బికమ్ ఎన్ యాక్ట్. సో అది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద గవర్నర్. ఈ లోపల గవర్నర్ కెన్ ఆల్సో విత్డ్రా ది ఆర్డినెన్స్ ఎట్ ఎనీ టైం. ఈ లోపల ఆయనకి అయిపోయింది ఏమన్నా సంథింగ్ జరిగింది అనుకోండి, కెన్ విత్డ్రా, అది కూడా ఉంది. తర్వాత గవర్నర్ లేస్ ద రిపోర్ట్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ కమిషన్ అండ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అండ్ కంట్రోల్ ఆర్డర్ జనరల్ ఆఫ్ ఇండియా. అంతే కదా, సిఏజీ ఎవరికి ఇస్తారు? స్టేట్ గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ ఆడిటింగ్ రిపోర్ట్ అంతా కూడా గవర్నర్ గారికి ఇస్తారు. గవర్నర్ గారు ఏం చేయాలి? ఈ రిపోర్ట్లన్నీ స్టేట్ లెజిస్లేచర్ ముందు పెట్టాలి. ఆర్టికల్ 202, ఆర్టికల్ 202. అందుకని చెప్తున్నా, మొత్తం మన గవర్నరు త్రూ అవుట్ కనపడుతూనే ఉంటారు ఎక్కడో చోట. బట్ ఒకసారి ముందుగా మనం ఒక ఓవర్వ్యూ తీసుకున్నాం అనుకోండి, దెన్ వన్ వి కమ్ అక్రాస్ దట్ ఆర్టికల్స్ విల్ బీ ఫైండింగ్ అవుట్ దట్, అట్లా విల్ బీ ఫెమిలియర్ విత్ ఇట్. తర్వాత ఫైనాన్షియల్ పవర్స్. మనీ బిల్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ ఓన్లీ విత్ ద ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద గవర్నర్. ప్రెసిడెంట్ గారి ప్రయర్ రికమెండేషన్తోనే మనీ బిల్ ఎలాగైతే లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేయొచ్చో స్టేట్ గవర్నమెంట్లో కూడా, స్టేట్ లెజిస్లేచర్ అంటే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అర్థం, ఇక్కడ కూడా మనీ బిల్ని ఓన్లీ విత్ ద ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద గవర్నర్ ఇంట్రొడ్యూస్ చేయాలి. మనీ బిల్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, ఓన్లీ విత్ ద ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద గవర్నర్. తర్వాత నో డిమాండ్స్ ఫర్ ఎ గ్రాంట్ కెన్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద గవర్నర్. అంటే ఈ డిమాండ్ ఫర్ ఎ గ్రాంట్ ఎవరు పెడుతున్నట్టు? గవర్నర్ గారు పెడుతున్నట్టు లెజిస్లేటివ్ అసెంబ్లీలో. మై గవర్నమెంట్ వాంట్ టు స్పెండ్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్, సో గ్రాంట్ మీ దట్ అమౌంట్ అని డిమాండ్ చేస్తారనమాట. అసెంబ్లీని అడుగుతారు గవర్నర్ గారు. సో ఆ డిమాండ్ ఫర్ ఎ గ్రాంట్ విల్ బి అప్రూవ్డ్ బై ద అసెంబ్లీ బై పాసింగ్ విత్ ఎ మెజారిటీ ఓట్. అది డిమాండ్ ఫర్ ఎ గ్రాంట్ అంటే. అదే బడ్జెట్ పెట్టడం అంటే అదే దాని అర్థం. బడ్జెట్లో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పెడతారు. మై సో అండ్ సో మినిస్ట్రీ వాంట్ సో అండ్ సో మనీ ఫర్ దిస్ ఇయర్, ఎన్షూయింగ్ ఇయర్ ఫర్ కండక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సో గివ్ మీ దట్ గ్రాంట్ మీ దట్ మనీ అని డిమాండ్ చేస్తారన్నమాట గవర్నర్ గారు. తర్వాత గవర్నర్ గారు కెన్ మేక్ అడ్వాన్సెస్ అవుట్ ఆఫ్ ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ద స్టేట్. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ద స్టేట్ ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నర్, ఇండియాలో ప్రెసిడెంట్ అండ్ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఎగ్జిక్యూటివ్ పవర్ అనమాట. అంటే ప్రెసిడెంట్ అండ్ ఫైనాన్స్ సెక్రటరీ కాంబినేషన్. ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ద స్టేట్కి కానీ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఆ ఫండ్ ఉంటుంది. టు మీట్ ఎనీ అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ ఫర్ ద స్టేట్. వెనక బుక్కన ఆపద వచ్చింది, గవర్నర్ గారి చేతిలో కొంచెం డబ్బులు, డిబీలో డబ్బులు పెడతాం కదా, అలాగనమాట. డిబీ తెలుసా అండి మీకు ఎవరికైనా? మట్టి కొండ ఉంటుంది కదా, డిబ్బీ డబ్బులు వేసుకుంటాం కదా, అలాగా. నెక్స్ట్, గవర్నర్ కాన్స్టిట్యూట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్టర్ ఎవ్రీ 5 years టు రివ్యూ ద ఫైనాన్స్ పొజిషన్ ఆఫ్ ద పంచాయత్స్ అండ్ ద మున్సిపాలిటీస్. సో ఇది మనకి 243 ఆర్టికల్ ఐ అనుకుంటా, ఐ అంతే. ఫైనాన్స్ అని నేను ఐ అని గుర్తుపెట్టుకున్నా, ఫైనాన్స్ ఐ అని గుర్తుపెట్టుకున్నాను అనమాట. సో 243 ఐలో ఈ పాయింట్ మనం చూస్తాం, ఫైనాన్స్ ఐ. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కూడా గుర్తుంటాయండి నెమ్మదిగా. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కవర్స్, ఇది ఆ పాయింట్ అర్థమైంది కదా. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎవ్రీ 5 years ఒకసారి కాన్స్టిట్యూట్ చేస్తారు. దేనికి? పంచాయత్స్ మున్సిపాలిటీస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ని రివ్యూ చేయమని. దాన్ని బట్టి రికమెండేషన్ ఇస్తారు ఫైనాన్స్ కమిషన్. దాన్ని బట్టి స్టేట్ గవర్నమెంట్కి నచ్చితే లేకపోలేదు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్ఫర్స్ ఆన్ ద గవర్నర్ ద డ్యూటీ టు గెట్ ప్రపోజ్డ్ అండ్ ఇంట్రొడ్యూస్ టు ద స్టేట్ లెజిస్లేచర్ ద యాన్యువల్ బడ్జెట్ అండ్ ఆల్సో సప్లిమెంటరీ బడ్జెట్ ఇఫ్ నెసరీ. సో ఇదంతా బడ్జెట్ అంతా పెట్టేది కూడా గవర్నర్ గారే కాబట్టి ఆ పాయింట్ ఇది. నెక్స్ట్,
నెక్స్ట్ ఇంకోటి ఏంటి, జుడిషియల్ పవర్స్. ఇప్పుడు గ్రాంటింగ్ పవర్ అంటే గవర్నర్ గారు పార్టన్స్ ఇవ్వచ్చు, రిప్రీవ్, రెస్పైట్, రెమిషన్స్ ఆఫ్ పనిష్మెంట్. అంటే ఈ రిప్రీవ్, రెస్పైట్, రెమిషన్స్ అంటే కొన్ని తగ్గించడం, కొన్ని ఏమో శిక్ష రకాన్ని తగ్గించడం, లేకపోతే టర్మ్ని తగ్గించడం, అలా ఉంటాయి. ఇవి నేనైతే ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయలేదు, అంత బుర్ర నాకైతే గుర్తుండు సావు ఇవేంటో ఆడు అడిగాడు అనుకోండి మ్యాచ్ ది ఫాలోయింగ్ ఒక క్వశ్చన్, వదిలేసి వచ్చేస్తాను, సీరియస్లీ వదిలేసి వచ్చేస్తాను నేనైతే. ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా గుర్తుండు సావు, రిప్రీవ్ అంటే ఏటో, రెస్పైట్ అంటే ఏటో, రెమిషన్ అంటే ఏటో. అందుకని మీకు గుర్తుంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, లేకపోతే అనవసరంగా పొరపాటు చేసుకోకండి. వచ్చేది ఒక క్వశ్చన్ ఇస్తే కనుక ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇస్తాడు ఆ క్వశ్చన్. అంటే రెస్పైట్ అని చెప్పి అన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్, A 1 2 3 4, B 1 2 2 1 2 4 3, C 1 3 4 2 అలా ఉంటాయి కదా మన క్వశ్చన్లో, అలా ఇస్తాడు. పర్టికులర్గా సింగిల్గా అడిగిన క్వశ్చన్ అయితే నేను చూడలేదు అక్కడ కూడా, నెవర్. అంటే ఒక్క దాన్ని తీసుకొచ్చి దీని అర్థం ఏంటి అని అడిగింది ఎక్కడా చూడలేదు, ఐ నెవర్. ఇన్ని 20 సంవత్సరాల్లో ఒక క్వశ్చన్ కూడా పర్టికులర్గా ఒక వర్డ్ని పట్టుకుని దాని అర్థం ఏంటని అడిగిన సందర్భం లేదు. అడిగిన సందర్భాలు చాలా తక్కువ, ఒక క్వశ్చనే, అది కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్. అది ఇంకా మీ ఓపిక. సో గవర్నర్ గారికి ఎక్సెప్ట్ డెత్ సెంటెన్స్ మిగతా అన్నీ ఉంటాయండి. ప్రెసిడెంట్ గారికి ఏదైతే పార్డనింగ్ పవర్స్ ఉన్నాయో అందులో ఒక్క డెత్ సెంటెన్స్ తప్పితే మిగతా అన్నీ ఉంటాయి గవర్నర్ గారికి. సో అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓన్లీ డెత్ సెంటెన్స్ అనేది మాఫీ చేయాలంటే మాత్రం ఇట్ లైస్ ఓన్లీ విత్ ద ప్రెసిడెంట్. తర్వాత గవర్నర్ ఈజ్ కన్సల్టెడ్ బై ద ప్రెసిడెంట్ వైల్ అపాయింటింగ్ ద జడ్జెస్ ఆఫ్ ద కన్సర్న్డ్ స్టేట్ హైకోర్ట్. పక్క స్టేట్ హైకోర్టుకి ఈయన ఎందుకు అడుగుతారు, ఈయన రాష్ట్రంలోనే ఈయన అడుగుతారు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఆర్టికల్ 233 ఇంపార్టెంట్. మనకి హైకోర్టు తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ 4 ఆర్టికల్స్ ఉంటాయి, 233 to 237, 5 ఆర్టికల్స్ ఏమి ఉంటాయి. డిస్ట్రిక్ట్ జడ్జెస్ గురించి, డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ గురించి. అంటే మనకి 213తో ఈ స్టేట్ లెజిస్లేచర్ అయిపోద్ది. 214 నుంచి మనకి హైకోర్టు స్టార్ట్ అవుతుంది అనమాట. 233 నుంచి సబార్డినేట్ కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సంబంధించి 233లో స్టార్ట్ అవుతాయి. సో ఇది అయిపోయిన తర్వాత అవి హైకోర్టు వరకు వస్తాయి క్వశ్చన్లు బాగా. డిస్ట్రిక్ట్ దగ్గరికి వచ్చేసరికి పెద్ద ఎక్కువ రావు, ఒక క్వశ్చన్ ఎప్పుడో ఒకసారి వచ్చింది అంతే, సమ్ డిస్ట్రిక్ట్ కోర్టు గురించి ఏదో అలా, నథింగ్ మచ్ టు బాదర్ అబౌట్ ఇట్. సరే, నెక్స్ట్ ఏంటి, గవర్నర్ మేక్స్ అపాయింట్మెంట్, పోస్టింగ్స్ అండ్ ప్రమోషన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఇన్ కన్సల్టేషన్ విత్ స్టేట్ హైకోర్ట్. ఇక్కడ మనకి హైకోర్టు జడ్జెస్ ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ జడ్జెస్ దగ్గరికి వచ్చేసరికి గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు అనమాట, ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ హైకోర్ట్. అంటే ఇక్కడ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుతో కన్సల్ట్ చేసి లోకల్ మన ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియరీని ఈయన కింద సబార్డినేట్ కోర్ట్స్ అన్ని గవర్నర్ గారు అపాయింట్మెంట్ జరుగుతాయి. ఏపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది డిస్ట్రిక్ట్ జడ్జి లేదో, ఇప్పుడు ఒకసారి చూసాను, మరి తర్వాత మళ్ళీ నాకు ఐడియా లేదు. సో అలాగా డిస్ట్రిక్ట్ జడ్జెస్ వాళ్ళకి ప్రమోషన్లు కానీ పోస్టింగ్లు కానీ అన్నీ కూడా గవర్నర్ గారే చూసుకుంటారు ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ హైకోర్ట్ జడ్జెస్కి వచ్చేసరికి ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. సో దట్స్ ద డిఫరెన్స్. తర్వాత గవర్నర్ ఆల్సో అపాయింట్స్ పర్సన్స్ టు ద జ్యుడిషియల్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ హైకోర్ట్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే మరి జ్యుడిషియరీలో జడ్జిలు కాకుండా మరి కింద చాలా పనిచేస్తారు కదా. మొన్న రీసెంట్గా హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్లు ఏదో పడింది కదా, అలాగనమాట. దట్ ఈస్ దిస్ పాయింట్. హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్స్ ఏదో ఎగ్జామ్ జరిగినట్టుంది, ఏపీఎస్సీ కండక్ట్ చేశారు, టు మై మెమరీ, అది ఐడియా లేదు నాకు ఎగ్జాక్ట్గా. సో అట్లా అదర్ దాన్ జడ్జెస్ ఇంకా వేరే స్టాఫ్ కావాలి కదండి హైకోర్టులో పనిచేయడానికి. సో అది దాని అర్థం ఏంటంటే ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ హైకోర్ట్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో దోస్ ఆర్ జ్యుడిషియరీ పవర్స్. నౌ డిస్క్రిషనరీ పవర్స్, వెరీ 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 క్రూషియల్. మనకి క్వశ్చన్లు ఇక్కడే తగులుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు మనకి ఆర్టికల్ 200 ఉంటుంది, అసెంట్ టు బిల్స్ అని. మనకి ఎలాగైతే ప్రెసిడెంట్ గారు ఆర్టికల్ 111లో చూసామో అసెంట్ టు బిల్స్ అని. సో ఒక బిల్లు ప్రొడ్యూస్ చేసినప్పుడు స్టేట్ లెజిస్లేచర్ గవర్నర్ గారికి ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఆర్టికల్ 200లో చూస్తాం మనం. దట్ ఈస్ అందులో ఒకటి ఏంటంటే రిజర్వేషన్ ఆఫ్ ఎ బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ఏదైనా తేడాగా ఉందనుకోండి, ఏదైనా బిల్లు స్టేట్ గవర్నమెంట్ ఏదో ఇచ్చింది, బిల్ పెట్టింది, ఏదో తేడా కొట్టింది గవర్నర్ గారికి. గవర్నర్ గారు ఎవరు, ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, అంతే కదా. ఇక లోకల్గా ఉన్న గవర్నమెంట్, అపోజిషన్ గవర్నమెంట్ అనుకుందాం, ఏదో తేడా కొడుతుంది బిల్లు. ఏం చేస్తారైనా చక్కగా ప్రెసిడెంట్ గారికి రిజర్వ్ చేస్తారనమాట. ప్రెసిడెంట్ గారికి పంపిస్తారు, బాబు ఏదో బిల్లు చూడండి మన స్టేట్ గవర్నమెంట్ ఏదో పెట్టింది అని చెప్పి ప్రెసిడెంట్ గారికి పంపించేస్తారు. సో అది వన్ ఆఫ్ ద ఆప్షన్, వన్ ఆఫ్ ద డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే అది ఆయన డిస్క్రిషనే. ఇంకా అందులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ ఏముంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఒక గవర్నమెంట్, ఇక్కడ స్టేట్లోనేమో ఇంకో గవర్నమెంట్ అనుకుందాం, అపోజిషన్ గవర్నమెంట్ అనుకోండి. ఏదో తేడాగా ఉంది, ఆయనకు అనిపించింది సంథింగ్, గవర్నర్ గారికి సింగిల్గా ఆయనకు అనిపించింది. గవర్నర్ గారిని ఎవరు అపాయింట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఏ రూలింగ్ పార్టీ ఉందో అది వాళ్ళు అపాయింట్ చేస్తారు. సో న్యాచురల్గా ఇక్కడ అపోజిషన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ తేడా ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది మనకి, లోకల్గా చూస్తూ ఉంటాం. సో అప్పుడు ఆ బిల్ ఏం చేస్తారు, సింపుల్గా ప్రెసిడెంట్ గారు రిజర్వ్ చేస్తారు అనమాట. అంటే అసెంట్ ఎవరు, అసెంట్ ఇస్తే యాక్ట్ అయిపోద్ది, అసెంట్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ గారిని ఒకసారి చూడమని అడుగుతారు అనమాట. తర్వాత ఇంకొక డిస్క్రిషనరీ పవర్ ఏంటంటే రికమెండేషన్ విత్ ఇంపోజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ ద స్టేట్. ఆయనే డిస్క్రిషన్, ఆయనే తీసుకోవాలి డెసిషన్, సింగిల్గా ఆయనే తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ మెషినరీ ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ప్రకారం నడుస్తుందా లేదా, నడవట్లేదని ఆయనకు అనిపిస్తే ఇమీడియట్గా హీ విల్ రికమెండ్ ప్రెసిడెంట్స్ రూల్ టు టేక్ ఓవర్ ద గవర్నమెంట్, టు టేక్ ఓవర్ ద స్టేట్, రికమెండ్ చేస్తారు. సో అది కూడా ఒక డిస్క్రిషనరీ పవర్. ఇప్పుడు ఏదైనా చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఏ పార్టీకి మెజారిటీ రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మన 1983-84లో
నాట్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ, అది కరెక్ట్ కాదు. 1984లో జరిగింది. సరే, కోalition గవర్నమెంట్ అండి, ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. దెన్ ఏం చేస్తారు గవర్నర్ గారు? ఈ విల్ సీ వాట్ కాంబినేషన్ ఆఫ్ పార్టీస్, లేకపోతే ఎవరు ఫామ్ చేయగలరు అని చూసి ఎవరినైనా పిలుస్తారు, మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి అని చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేసి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి అని అడుగుతారు అనమాట. అఫ్ కోర్స్ లేటర్ ఆన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద మెజారిటీ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది. రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇష్యూ నడిచింది కొన్ని స్టేట్స్లో. గవర్నర్ గారు అదే సేమ్ రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర అలాంటి ఇష్యూస్లో ఆ రూల్ అలా ఫేవరబుల్నెస్ ఇచ్చారు అని చెప్పి కొంచెం నడిచింది కేసెస్. దాంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక రూలింగ్ ఇచ్చింది, అంటే కోర్టులో వేసారు కేసు. సుప్రీంకోర్టు గేవ్ రూలింగ్ దట్ కంపల్సరీ ఫ్లోర్ టెస్ట్ మస్ట్ బి డన్ ఈవెన్ దో గవర్నర్ అపాయింటెడ్ సమ్ పర్సన్ యాజ్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆస్క్డ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఫైనలీ ద ఫ్లోర్ టెస్ట్ మస్ట్ హ్యాపన్. మెజారిటీ సభ్యులు ఆ చీఫ్ మినిస్టర్కి లేకపోతే ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పార్టీస్కి ఉన్నారా లేదా అనేది ఫ్లోర్ టెస్ట్ కంపల్సరీగా నించోవాలి. ఇట్ మస్ట్ బి మెజారిటీ, లేకపోతే సమ్ అదర్ ఆప్షన్ హ్యాస్ టు బి టేకెన్ బై గవర్నర్. ఇది సీరియస్ డిస్క్రిషనరీ పవర్. ఇది అంటే గొడవలకు ఎక్కువ ఆస్కారం ఉండే పవర్. అంటే రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీస్ దగ్గర తేడా వస్తుంది అనమాట లోకల్గా. తర్వాత సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ విత్ రిగార్డ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ ఆఫ్ ద స్టేట్. అది చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నారు కాబట్టి ఇట్స్ డిస్క్రిషనరీ పవర్. అలాగే డిజల్యూషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ మెజారిటీ. ఒకవేళ మెజారిటీ లేదు వీళ్ళకి అని కానీ అనిపిస్తే డిస్క్రిషనరీ పవర్ డిజాల్వ్ చేసేయచ్చు. కానీ సుప్రీంకోర్టు ఇక్కడ కూడా ఏముందంటే మళ్ళీ ఫ్లోర్ టెస్ట్ మస్ట్ బి కండక్టెడ్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ డిస్క్రిషనరీ పవర్, ఇష్టారాజ్యం కాదు. రియల్గా ఫ్లోర్ టెస్ట్ పెట్టి ఇఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇఫ్ ద రూలింగ్ పార్టీ హ్యాస్ లాస్ట్ ఇట్స్ మెజారిటీ ఇన్ ద ఫ్లోర్ టెస్ట్, దెన్ గవర్నర్ కెన్, అది గవర్నర్స్ డిస్క్రిషనరీ పవర్స్ కమ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని కూడా జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఇఫ్ ద ఇంటెన్షన్స్ ఆర్ మాలఫైడ్ అని కూడా రూలింగ్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. అంటే గవర్నర్ డిస్క్రిషనరీ పవర్ ఈజ్ నాట్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. గవర్నర్స్ డిస్క్రిషనరీ పవర్స్ కమ్స్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ గవర్నర్ డిస్క్రిషనరీ పవర్ క్యాన్ బి సెట్ అసైడ్ ఇఫ్ ద ఇంటెన్షన్స్ ఆర్ మాలిఫైడ్. అలా అనమాట ఈ వర్డ్ యూస్ చేశారు సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ అపాయింట్మెంట్ బై ద సెంట్రల్ గవర్నర్ అనేది. సో లాట్ ఆఫ్ రబస్ ఉంటుంది ఈ గవర్నర్ అపాయింట్మెంట్ దగ్గర, గవర్నర్ యొక్క ఫంక్షనింగ్ దగ్గర. యూ వుడ్ హ్యావ్ సీన్ ఇన్ న్యూస్ పేపర్స్. తర్వాత డిటర్మినింగ్ ద అమౌంట్ పేయబుల్ బై ద స్టేట్ ఆఫ్ అస్సాం టు ద ఆటోనమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ యాజ్ రాయల్టీ ఎక్రూవింగ్ ఫ్రమ్ లైసెన్సెస్ ఫర్ మైన్ ఎక్స్ప్లోరేషన్. కొండల్లో మైన్స్ ఉంటాయి చక్కగా, స్టేట్ గవర్నమెంట్కి మంచి రెవెన్యూ. మరి అక్కడ నివసిస్తున్న వాళ్ళకి డబ్బులు స్టేట్ గవర్నమెంట్ అంతా తగ్గుని పోతా ఉంటే అక్కడ ట్రైబల్ పీపుల్కి ఇంకా ఉపయోగం ఏముంటుంది? అందుకని ఈ క్లాస్ పెట్టడం జరిగింది. ఇక్కడ అదే చెప్పాను కదా ఇందాక, ట్రైబల్ ఏరియాస్కి గవర్నర్ ఖచ్చితమైన పవర్స్ ఇవ్వడం జరిగిందని కాన్స్టిట్యూషన్. సో అటువంటి పవర్స్లో ఇది ఒకటి అనమాట. సో ఫైనల్గా అవి డిస్క్రిషనరీ పవర్స్ అండి. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ పవర్స్ ఆఫ్ గవర్నర్ డ్యూరింగ్ ప్రెసిడెంట్స్ రూల్. ప్రెసిడెంట్స్ రూల్ ఎప్పుడు పెడతారు? ఇఫ్ ద గవర్నర్ థింక్స్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఆన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్కి తగ్గట్టుగా స్టేట్ గవర్నమెంట్ పనిచేయట్లేదని గవర్నర్ గారు అనిపిస్తే గవర్నర్ మే రికమెండ్ టు ద ప్రెసిడెంట్ టు ఇంపోజ్ ద ప్రెసిడెంట్స్ రూల్ అండర్ ఆర్టికల్ 356. అప్పుడు గవర్నర్ గారు రికమెండ్ చేస్తారు, అయ్యా బాబు ఈ రాష్ట్రంలో మన భారత రాజ్యాంగం పరంగా నడవట్లేదు ఇక్కడ జీవితాలు, అందుకని మీరు వచ్చేయండి మరి అని చెప్పి పిలుస్తాడు అనమాట గవర్నర్ గారు. యాజ్ సూన్ యాజ్ ద ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ఇంపోజ్డ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ క్యారీడ్ ఆన్ బై ద గవర్నర్ యాక్టింగ్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఆటోమేటిక్గా గవర్నర్ గారి చేతిలో పెడతారు. ఇప్పుడు ఎవరున్నారు మనకి స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు అటు చీఫ్ మినిస్టర్ గారు రిజైన్ చేస్తారు, దెర్ ఇస్ నో స్టేట్ గవర్నమెంట్. ఇంకా 2 నెలల్లో మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు ఏమున్నాయి అని చెప్పి ప్రెసిడెంట్ రూల్ పెట్టడం జరిగింది. అప్పుడు ఎవరు మన గవర్నర్ గారు? ఎం నరసింహం, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు. ఆయన మనకి 2 టర్మ్స్ ఉన్నట్టున్నారు, ఐపీఎస్ రిటైర్డ్ గవర్నర్గా వచ్చారు మనకి. ఈయనే 2 నెలలు నడిపించారు అనమాట, 2 months. ప్రెసిడెంట్స్ రూల్ అంతా ఆయన చేతుల మీదుగా నడిచింది. ఆటోమేటిక్గా అడ్వైజర్స్ ఉంటారు, ఎట్సెట్రా. సో మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఆర్టికల్స్లో వస్తాయండి. సో అందుకని నేను మళ్ళీ ఆ ఆర్టికల్స్ అన్నీ ఇక్కడ టైప్ చేయడం అంతా, అంటే ఇక్కడ మొదలెట్టానంటే ఇక్కడ క్వశ్చన్లు అంటే మీకు ఒక 40-50 క్వశ్చన్లు తగులుతాయి ఈ పర్టికులర్ పాయింట్స్లో. సో మనం ఆర్టికల్ బై ఆర్టికల్ వెళ్ళినప్పుడు అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఫైనల్గా చీఫ్ మినిస్టర్, స్టేట్ లెజిస్లేచర్లో క్వశ్చన్లు తగులుతాయి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోల తర్వాత గవర్నర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, అవి కూడా తగులుతాయి. సో అందుకని మా బొడ్డోడికి అంత పని పెట్టలేదు ఇక్కడ, సింపుల్గా ఇక్కడ ఒక క్వశ్చన్ వదిలేసాను. స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింటెడ్ బై గవర్నర్ అని ఇదొకటి మనకి మిస్ అవుతూ ఉంటాయి పాయింట్. అది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అంటే జడ్జెస్ని ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు కదా. సో అలాగే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్, దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారు బాబు అని మనకి ఆర్టికల్ 243 వెళ్ళే వరకు క్లారిటీ ఉండదు మనకి. సో అందుకే నాకు క్వశ్చన్ ఎందుకు అనిపించి పెట్టా. సో దిస్ ఈజ్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్. ఇంకొక వీడియో ఉంటుంది సర్కారియా రికమెండేషన్స్ ఆన్ గవర్నర్ అని. మనకి యాక్చువల్లీ అది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో ఉన్న టాపిక్ అది. బట్ గవర్నర్ మీద సర్కారియా యాక్చువల్లీ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ని స్టడీ చేయమని సర్కారియా కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. ఆర్ఎస్ సర్కారియా అని ఆయన అపాయింట్ చేయడం జరిగింది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి. సో ఆయన ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో గవర్నర్ ఈజ్ ద కీ పార్ట్ కదా.
అందుకని ఆయన కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎప్పుడో ఒక క్వశ్చన్ వచ్చిందన్నమాట దాని మీద, మన ఏపీఎస్సీలోనే అక్కడ వచ్చింది సమ్వేర్. ఆ క్వశ్చన్ దొరకలేదు అనుకోండి కానీ, బట్ సమ్వేర్ ఐ ఫేస్డ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్ రికమెండేషన్స్. దాంతో నెక్స్ట్ వీడియో విల్ బి సర్కారియా రికమెండేషన్స్ ఆన్ గవర్నర్. ఆ తర్వాత విల్ గో విత్ క్వశ్చన్స్ ఆన్ గవర్నర్. అక్కడతో ఈ ప్లేలిస్ట్ అయిపోద్ది. పీడిఎఫ్ కూడా లాస్ట్ క్వశ్చన్స్ దగ్గర చేస్తాను పాస్వర్డ్ పెట్టేసి అక్కడ వీడియో పెట్టేసి ఈ ప్లేలిస్ట్లోనే గవర్నర్ వరకు ఫినిష్ చేస్తాను. తర్వాత విల్ గో ఫర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్. ఆ తర్వాత విల్ గో ఫర్ స్టేట్ లెజిస్లేచర్. 168 నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మన పార్లమెంట్ లాగా స్టేట్ లెజిస్లేచర్ అనమాట. సో దట్ ఈస్ ద నెక్స్ట్ వీడియోస్ టు కమ్.